సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 2014తో పోలిస్తే ఈసారి కృష్ణా జిల్లాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తిరువూరు, నూజివీడు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటి వరకు కొత్తగా నమోదైన వారితో కలిపి మొత్తం 34,12,541 ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 75,000 వరకు ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డారు. ఒక్క పెనుమలూరులో తప్ప మిగతా 15 చోట్ల ఎక్కడా 30,000కు మించి ఏ అభ్యర్థికి మెజార్టీ రాలేదు. ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 227 మంది పోటీ పడ్డారు. ఈసారి పోటీ పడేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు ఒకటి. 2014లో జిల్లాలోనే అత్యధికంగా 2,78,451 ఓటర్లు విజయవాడ తూర్పు నుంచి నమోదయ్యారు. ఈసారి ఇప్పటి వరకు ఆ సంఖ్య 2,52,980 మందిగా నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదికలో వెల్లడించింది. 2014లో ఇక్కడ తెలుగుదేశం తరపున గద్దె రామ్మోహన్ 15,503 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి వంగవీటి రాధాపై గెలుపొందారు. ఈసారి తెదేపా, వైకాపాతో పాటు జనసేన కూడా రంగంలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. విజయవాడ మధ్య నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 2,59,000 మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు మధ్య నియోజకవర్గం నుంచి 2,45,572 మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2014 సమరంలో వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై తెదేపా అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు 27,161 ఓట్లతో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థులెవరనేది పార్టీలు ఇంకా ప్రకటించకపోయినా అంతర్గతంగా స్పష్టత ఉండటం వల్ల ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన జలీల్ ఖాన్ తరువాత తెదేపాలో చేరారు. ప్రస్తుతం జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో 2,36,912 మంది ఓటర్లుగా నమోదు కాగా ఈసారి ఇప్పటి వరకు 2,14,922 మంది నమోదు చేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలో 2014లో 2,30,634 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎన్నికలకు ఇప్పటి వరకు 2,50,504 మంది నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ, వైకాపా అభ్యర్థి దుత్తా రామచంద్రరావుపై 9,586 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కైకలూరు నియోజకవర్గంలో గత ఎన్నికలకు 1,89,343 మంది ఓటర్లుండగా ఈసారి ఇప్పటి వరకు 1,91,912 మంది నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో భాజపా అభ్యర్థి కామినేని శ్రీనివాస్, వైకాపా అభ్యర్థి ఉప్పల రాంప్రసాద్ పై గెలుపొందారు. పెడన్న నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,64,171 మంది ఓటు నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కాగిత వెంకట్రావు, వైకాపా అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ పై గెలుపొందారు. పామరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,78,026 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కల్పన, తెదేపా అభ్యర్థి వర్ల రామయ్యపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత కల్పన తెదేపాలో చేరారు. జగ్గైపేటలో ఇప్పటి వరకు 1,92,211 మంది ఓటర్లు నమోదయ్యారు. గత ఎన్నికల్లో జగ్గైపేట నుంచి వైకాపా అభ్యర్థి సామినేని ఉదయభానుపై తెదేపా అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే గుడివాడలో గత ఎన్నికల్లో వైకాపా పాగా వేసింది. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కొడాలి నాని, తెదేపా అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు.
ఇక్కడ 2014లో 1,97,388 మంది ఓటర్లుండగా ఈసారి ఇప్పటి వరకు 1,99,423 మంది ఓటు నమోదు చేసుకున్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైకాపా అభ్యర్థి పేర్ని నానిపై విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ 1,16,114 మంది ఓటర్లు ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి వరకు 1,75,698 మంది ఓటు నమోదు చేసుకున్నారు. అవనిగడ్డలో గత ఎన్నికల నాటికి 1,96,401 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,58,586 మంది ఓటు నమోదు చేసుకున్నారు. తిరువూరులోనూ గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. 2014లో 197,875 మంది ఉంటే 2019 ఎన్నికలకు ఇప్పటి వరకు 2,05,17 మంది ఓటు నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి వైకాపా అభ్యర్థి రక్షణ నిధి, తెదేపా అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్పై గెలుపొందారు. పెనమలూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 2,33,679 మంది ఓటర్లుండగా ఈసారి ఇప్పటి వరకు 2,58,586 మంది ఓటు నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కె విద్యాసాగర్ పై తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ గెలుపొందారు. మైలవరం, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల్లోనూ ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. మైలవరంలో ఇప్పటి వరకు 2,68,463 మంది ఓటు నమోదు చేసుకున్నారు. గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ మైలవరం నుంచి తెదేపా అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు విజయం సాధించారు. నూజివీడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 2,14,700 మంది ఓటర్లు ఉండగా ఈసారి ఇప్పటి వరకు 2,25,431 మంది ఓటు నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ముద్రపోయిన వెంకటేశ్వరరావుపై వైకాపా అభ్యర్థి మేకా ప్రతాప్ గెలుపొందారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందిగామలో 2014 ఎన్నికల నాటికి 1,84,092 మంది ఓటర్లు ఉండగా ఈసారి ఇప్పటి వరకు 1,93,712 మంది ఓటు నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి తంగిరాల ప్రభాకర్, వైకాపా అభ్యర్థి ఎం జగన్మోహన్ రావుపై గెలుపొందారు. ప్రభాకర్ హఠాన్ మరణంతో నందిగామలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాబురావుపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. గతంతో పోలిస్తే జిల్లాలోని విజయవాడ తూర్పు మినహా మిగిలిన 15 నియోజకవర్గాల్లోనూ ఓటు నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా నామినేషన్ల గడువు ముగిసే వరకు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉండటం వల్ల ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన ఓట్లలో 16,83,083 మంది పురుషులు ఉండగా 17,29,186 మంది మహిళలు, 312 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.